నమస్తే పార్ట్నర్, ఎలా ఉన్నారు? ఓకే ప్రతాప్. ఏంటి పార్ట్నర్ చాలా నీరసంగా ఉన్నారు? ఏం లేదు ప్రతాప్. ఏంటి నాతో చెప్పకూడని విషయమా? నీతో చెప్పకూడదు విషయమా? భలేవాడివి. నీతో చెప్పగా మరి ఎవరితో చెబుతాను? ఏంటి బాస్, నాతో చాలా పని పట్టట్టుంది. నీతో ఒక పని పడింది. ఈ సిటీలో ఒక పెద్ద పని కోసమే నిన్ను కాంటాక్ట్ చేశాను. చెప్పు ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు. చెప్పుదావో. ఎవరు నన్ను కిడ్నాప్ చేయాలా లేక ఎవరు నన్ను వేసేయాలా? సందేహించకుండా చెప్పు. నీ దగ్గర నాకు సందేహం ఎందుకు ప్రతాప్? రౌడీజం చేసి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. నా పలుకుబడితో నేను నీకు సహాయం చేస్తున్నాను. ఈ చిప్పుచ్చుబడిలో మనకు మనమే సాటి. సంబంధం గురించి బాగా అర్థం చేసుకున్నారు పార్ట్నర్. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు. ఈ సిటీలో గాంధీనగర్ అనే ఒక కాలనీ ఉంది. అది నిజానికి ప్రభుత్వ స్థలం. అక్కడ 100 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ ఇల్లు ఖాళీ చేయించి ఆ కాలనీ నాకు అప్పగించు. మురికి ఓడ మీద నీ కన్నేసావు ఏంటి పార్ట్నర్? అయినా ఆ స్థలం ఖాళీ చేయడం ఎంత కష్టమో తెలుసా? కష్టం కనుకనే నిన్ను కాంటాక్ట్ చేశాను. నువ్వు తలుచుకుంటే వాళ్ళు ఊరికెక్కువ, వాళ్ళకడిగి తక్కువ. తలుచుకుంటే కైలాసంలో శివుడే ఖాళీ చేసి వైకుంఠానికి వలస వెళ్ళిపోతారు. ఆ స్థలం ఈ లేబర్ జనం నాకు లెక్క. ఇంతకీ ఆ స్థలం నువ్వేం చేసుకుంటావు? అనాథాచారులను కట్టించి పేదలకు సహాయం చేసుకుందాం కాకాని వినిపించకు పార్ట్నర్. నువ్వు ప్రజాసేవ చేయడం అంటే గేదెలు గడ్డి తినడం మానేసి అన్నం తింటాయి. అక్కడ నేను ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనుకుంటున్నాను. ఇంతవరకు ఈ ఆల్ ఇండియాలో ఎవరినంత కట్టనంత లెవెల్లో కడుతున్నాను.